మిథున రాశి ఈ వారము సామాన్యంగా ఉంటుంది. అనవసరమైన ప్రయాణాలు చేయకండి. వీలైనంత దూరంగా ఉండండి. ఈ వారంలో ఉదర సంబంధ సమస్యలు రావడానికి అవకాశం ఉంది మిథున రాశి జాతకులకు. అజీర్ణ సంబంధ సమస్యలు రావచ్చును. కాబట్టి మితంగా భోజనం చేయండి. జాగ్రత్త వహించండి భోజన పానీయాదుల పట్ల. అలాగే ప్రయాణాలు సాధ్యమైనంతగా తగ్గించుకోండి. విద్యార్థులైన వృషభ రాశి జాతకులకు ఈ వారము సానుకూలంగా ఉంటుంది. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న మిథున రాశి జాతకులు చక్కటి ఫలితాలను పొందుతారు ఈ వారంలో. కృషితో నాస్తి దుర్భిక్షం. చక్కగా శ్రమిస్తారు, చక్కటి ఫలితాలను పొందుతారని చెప్పవచ్చును. కొంచెం ఆలస్యమైనా కూడా తప్పకుండా సత్ఫలితాలను పొందుతారు. దీనిలో ఎటువంటి సందేహం లేదు. ఆర్థికంగా కొంచెం ఇబ్బందిగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రణాళికాబద్ధంగా ఉండండి. వీలైనంతగా అప్పులు చేయకండి. వీలైనంతగా అప్పులకు దూరంగా ఉండండి. అత్యవసరమైతేనే తప్ప చేయి చాచకండి ఎక్కడ. ఈ ఆర్థిక సంబంధ విషయాలకు, ఇటువంటి లావాదేవీలకు ఈ వారం దూరంగా ఉండటమే మంచిది మిథున రాశి జాతకులు. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా చక్కగా ఉంటుంది. వివాహ యోగ్యులైన యువతీ యువకుల ఇంట్లో ఉంటే కనుక సంబంధాలకై చూడండి, చక్కగా ఉంటుంది. అలాగే ఓవరాల్గా చూసుకుంటే ఒక్క ఆరోగ్యం విషయం పక్కన పెడితే మిథున రాశి జాతకులకు మొత్తంగా సానుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చును. ఆరోగ్యము, ఆర్థికము ఈ రెండు విషయాలను పక్కన పెడితే మిగిలినంతా చక్కగానే ఉంది. ఈ రెండింటి విషయాల్లో కూడా ప్రణాళికాబద్ధంగా ఉండండి, ముందు జాగ్రత్తతో ఉండండి, వీటి నుండి బయటపడవచ్చును. మిథున రాశి జాతకులు ఈ వారంలో సూర్యారాధన చేయటం వలన చక్కటి సత్ఫలితాలను పొందుతారు.